ఇట్ మ్యాటర్స్. గ్లోబల్ ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం 2030 నాటికి USD 7.3 ట్రిలియన్ల జీడీపీతో జపాన్ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ PMI యొక్క రీసెంట్ సర్వేలో నివేదించింది. 2021-2022లో కేవలం 2 సంవత్సరాలలో చాలా వేగంగా ఆర్థికంగా వృద్ధి చెందింది. భారత ఆర్థిక వ్యవస్థ 2023 క్యాలెండర్లో స్థిరమైన బలమైన వృద్ధిని సాధించింది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి మార్చి 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2 నుంచి 6.3% వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఈ సర్వేలో ఉంది. ఆసియా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8% వృద్ధిని సాధించింది. సమీపకాల ఆర్థిక దృక్పథం మిగిలిన 2023-24లో వేగంగా విస్తరించడం కోసం దేశీయ డిమాండ్లో బలమైన వృద్ధికి ఆధారమని S&P గ్లోబల్ తెలిపింది. గత దశాబ్దంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అధికం కావడంతో భారత ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చినట్లయింది. అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి దృక్పథాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. యువత జనాభా ప్రొఫైల్, వేగంగా పెరుగుతున్న పట్టణ గృహ ఆదాయాలు దీనికి సహాయపడతాయి. USD పరంగా భారతదేశం యొక్క నామమాత్రపు జీడీపీ 2022లో USD 3.5 ట్రిలియన్ నుంచి 2030 నాటికి USD 7.3 ట్రిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక విస్తరణ ఫలితంగా 2030 నాటికి భారతదేశ జీడీపీ పరిమాణం జపాన్ జీడీపీని మించి భారతదేశాన్ని 2వ స్థానంలో నిలబెడుతుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంది. 2022 నాటికి భారత జీడీపీ పరిమాణం UK, ఫ్రాన్స్ జీడీపీ కంటే వృద్ధి చెందింది. 2030 నాటికి భారతదేశం జీడీపీ జర్మనీని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. US ప్రస్తుతం USD 25.5 ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఇది ప్రపంచ జీడీపీలో 1/4 ఉంటుంది. దాదాపు USD 18 ట్రిలియన్ల జీడీపీ పరిమాణంతో చైనా 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 17.9%. USD 4.2 ట్రిలియన్ జీడీపీతో జపాన్ 3వ స్థానంలో ఉంది. USD 4 ట్రిలియన్ జీడీపీతో జర్మనీ తర్వాతి స్థానంలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక దృక్పథాన్ని అనేక కీలక గ్రోత్ డ్రైవర్స్ సపోర్ట్ ఉందని S&P గ్లోబల్ పేర్కొంది. భారతదేశానికి ఒక ముఖ్యమైన సానుకూల అంశం వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి. ఇది వినియోగదారుల వ్యయాన్ని నడపడానికి సహాయపడుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ దేశీయ వినియోగదారుల మార్కెట్ కారణంగా పారిశ్రామిక రంగంలో భారతదేశంలో విస్తృతమైన పెట్టుబడి పెట్టడానికి ఆలవాలంగా మారాయి. తయారీ, మౌలిక సదుపాయాల సేవలతో సహా అనేక రంగాలలో మల్టీనేషనల్ కంపెనీల శ్రేణి కూడా ప్రధాన పాత్ర వహించింది అని S&P పేర్కొంది. భారతదేశంలో ప్రజెంట్ జరుగుతున్న డిజిటల్ మార్పుల కారణంగా ఈ-కామర్స్ వృద్ధి జోరు పెరిగింది. రాబోయే దశాబ్దంలో రిటైల్ వినియోగదారుల మార్కెట్ ల్యాండ్స్కేప్ను మారుస్తుందని భావిస్తున్నారు. ఇది టెక్నాలజీని, ఈ-కామర్స్లో ప్రముఖ ప్రపంచ బహుళజాతి కంపెనీలను భారత మార్కెట్కు ఆకర్షిస్తుందని S&P గ్లోబల్ పేర్కొంది. 2030 నాటికి 1.1 బిలియన్ భారతీయులు ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకుంటారు. ఇది 2020 నాటికి అంచనా వేసిన 500 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారుల కంటే రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ-కామర్స్ యొక్క వేగవంతమైన వృద్ధి 4G, 5G స్మార్ట్ ఫోన్ టెక్నాలజీకి మారటం, ఆన్లైన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, మెన్సా బ్రాండ్స్, లాజిస్టిక్స్ స్టార్టప్, ఢిల్లీ వేరి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ గ్రాసరీ బిగ్ బాస్కెట్ వంటి స్వదేశీ యూనికాన్లను ప్రోత్సహిస్తుంది. దీని ఈ సేల్స్ పెరిగాయి. కరోనా మహమ్మారి సమయంలో 2020-22 సంవత్సరాలలో కూడా గత 5 ఏళ్లలో స్పష్టంగా కనిపిస్తున్న FDI ఇన్ఫ్లోలలో భారీ పెరుగుదల కొనసాగుతుంది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ వినియోగదారుల మార్కెట్కి ఆకర్షితులవుతున్న గూగుల్, ఫేస్బుక్ వంటి గ్లోబల్ టెక్నాలజీ MNCల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, అలాగే
తయారీ సంస్థల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో బలమైన పెరుగుదల కారణంగా భారతదేశం యొక్క బలమైన ఎఫ్డిఐ కరెంట్స్ ఊపందుకున్నాయి అని చెప్పింది. మొత్తం మీద వచ్చే దశాబ్దంలో భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇది ఆటోలు, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ వంటి తయారీ పరిశ్రమలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ వంటి సేవల పరిశ్రమలతో సహా అనేక రకాల పరిశ్రమలలో మల్టీనేషనల్ కంపెనీలకు అత్యంత ముఖ్యమైన దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా మారుతుంది. పెరుగుతున్న అభివృద్ధి కారణంగా భారత్ ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది.